అయినటువంటి ఎలీషా దగ్గరకు ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి ఏం చేస్తా ఉందంటే చాలా దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చేసింది. ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అని అంటూ ఉంది కదా, నా బిడ్డ ఏమైపోయాడట, చనిపోయాడు, నా బిడ్డని నువ్వేం చేయాలి, బ్రతికించాలి అన్నప్పుడు మొట్టమొదటిగా మరి యొక్క ఎలీషా తన శిష్యుడైనటువంటి గెహజీని ఏం చేశాడంటే ఆయనకు ఒక కర్రనిచ్చి, ఇప్పుడు నీవు ముందుగా వెళ్ళి ఆ గృహంలోనికి వెళ్ళి నువ్వు ఈ యొక్క దండం ఆ బిడ్డ మీద చాపి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటూ నేను వస్తాను, ఆ బిడ్డ బ్రతుకుతాడు. ఈ క్రమంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎవ్వరికి కూడా ఏం చేయొద్దు, నమస్కారం చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. వాడు నిన్ను పలకరించిన నువ్వేం చేయొద్దు, నువ్వు కూడా పలకరించొద్దు. ఈ దారిలో ఎవరితో మాట్లాడకుండా ఆ గృహానికి వెళ్ళమన్నప్పుడు ఈయన ఏం చేశాడు, అలాగే బయలుదేరాడు. కానీ ఆ మార్గంలో ఈ దారి ఏం చేస్తా ఉన్నారు, అందరితో మాట్లాడుకుంటా వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు, అందరూ వందనాలయ్య గారు అనగానే ఎలాగైనా ఆ కాలంలో ఎలీషా అంటే చాలా గొప్ప ప్రవక్త కదా, ఆయనకి ఎంత విలువ ఉందో ఆయన శిష్యులకు కూడా అంతే విలువ ఉంటా ఉంది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆ దండం పట్టుకొని అందరికి చూపిస్తా ఉన్నాడు, ఇదిగో నేను ప్రార్థన చేస్తే బిడ్డ బ్రతుకుతాడు అనుకుంటా ఏం చేస్తా ఉన్నాడు, చాలా చక్కగా మరి అందరికి చూపించుకుంటా కర్ర, అందరికి వందనాలు చెప్పుకుంటా, అందరితో మాట్లాడుతూ ఎక్కడికి వేస్తున్నావయ్యా గెహజీ అనగానే ఏమి లేదు, మా గురువు గారు ఏం చేశారంటే ఇదిగో పలానా వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డ చనిపోయాడు, ప్రార్థన చేయమని నన్ను పంపించారు, నేను ప్రార్థన చేస్తే బిడ్డ బ్రతుకుతాడని చెప్పి ఏం చేస్తా ఉన్నాడట, మార్గం అంతా కూడా మాట్లాడుకుంటానే పోతా ఉన్నాడు. వెళ్ళాడు, చక్కగా గదిలోకి వెళ్ళాడు, దండం పెట్టాడు, అంటే ఆ కర్ర చాపాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంతసేపటికి బిడ్డ లెగట్ల. కానీ ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఏం చెప్పాడు, నువ్వు వెంటనే ప్రార్థన చేసిన వెంటనే బిడ్డ లెగుస్తాడు అన్నాడు. కానీ బిడ్డ ఎంత మాత్రమో లెగటం లేదు. అందుకే ఎలీషాకు తెలుసు గెహజీ యొక్క మనసు. అందరూ చెప్పండి, ఎలీషాకు తెలుసు గెహజీ యొక్క మనసు. అందుకని ఆయనకి ఎక్కడో డౌట్ వచ్చి మరలా ఏం చేశారు, ఆ యొక్క ఎలీషానే ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా బిడ్డ లెగలేదు. ఎందుకంటే ఈయన మనస్తత్వం బాగా తెలిసినటువంటి ఎలీషా ఆయన మరలా వచ్చి ఏం చేశాడట, ఆ బిడ్డకు ప్రార్థన చేయగా చనిపోయినటువంటి బిడ్డ మరలా లేచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పనా, ఎలీషా ఆలోచన ఏంటో తెలుసా, గెహజీ ద్వారా ఒక అద్భుతాన్ని చేయాలి. ఇదిగో గురువు గారిని నా శిష్యుడు కూడా ఒక అద్భుతం చేయాలి, నా శిష్యుడి ద్వారా నేను గొప్ప కార్యాన్ని ఈ ప్రజలందరికీ చూపించాలి. ఎందుకంటే నా తర్వాత పరిచర్య చేయవలసింది ఎవరు, ఈ గెహజీ కదా. ఈ గెహజీ కూడా ఇప్పటి నుంచే పరిచర్యలో ఏం చేయాలి, ఆ యొక్క గెహజీని పైకెత్తాలి అని చెప్పి ఎలీషా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ఆ యొక్క మరి సమర్పణ దేవుని కార్యాలు చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు, ఆ శిష్యుడైనటువంటి గెహజీకి లేకపోవడంతో కార్యం జరగట్లా. చెప్పింది చేయకపోతే కార్యం జరగదు. అందరూ చెప్పండి, చెప్పింది చేయకపోతే కార్యము జరగదు. దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. అందరూ చెప్పండి, దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. దేవుడు చెప్పిన తర్వాత ఈ మధ్యలో కొంతమంది విశ్వాసులు చెప్తారు, కొంతమంది సేవకులు చెప్తారు, మీరు వినకూడదు. దేవుడు నీతో ఏది చెప్తే అదే చేయాలి. అందరూ చెప్పండి, దేవుడు నీతో ఏది చెప్తే అది చేస్తే. నిజంగా గెహజీ ఎలీషా చెప్పింది చేస్తే ఇదిగో గెహజీ ద్వారా ఇదిగో మరణించినటువంటి బిడ్డ మరలా లేచాడంటే నిజంగా గెహజీకి ఎంత ఘనత కలిగేదండి. ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. ఎందుకో చెప్పింది చేయడం లేదు.